మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశం కావడంతో హాట్గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అన్ని డివిజన్లలో ఉన్న సమస్యలపైన చర్చించేందుకు సిద్ధమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. మరోవైపు అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో చేతికి సంకెళ్లు వేసుకుని దున్నపోతులతో సమావేశానికి బయలుదేరారు. ముఖ్యమంత్రికి, జీహెచ్ఎంసీ మేయర్కి, అధికారులకి వినతి పత్రం ఇవ్వడం కన్నా మా దున్నపోతు గారికి ఇవ్వడం బెటర్ అంటూ నిరసన తెలుపుతున్నారు. ప్రశ్నిస్తే మా నోరు నొక్కేయాలని చూస్తారు. అక్కడ మురికి, చెత్త, మోరి. ఇది జీహెచ్ఎంసీ పరిస్థితి. బండిని అని అంటే బండి లేదు అని అంటారు. మోరి తీయడానికి అంటే గల్ఫర్ లేదు అంటారు. లైట్లు వేయడానికి నిచ్చెన లేదు అంటారు. రైట్, ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశం ఇది. దీంతో హాట్గా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అన్ని డివిజన్లలో ఉన్న ప్రాబ్లమ్స్ పైన చర్చించడానికి సిద్ధమంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో చేతికి సంకెళ్లేసుకుని దున్నపోతుతో సమావేశానికి హాజరవడానికి బయలుదేరారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. రైట్ శ్రావణ్, ప్రస్తుత పాలక మండలికి ఇది చివరి సమావేశం కావడంతో ఇంకా ఎటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది? మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా దున్నపోతుతో సమావేశానికి బయలుదేరారు. సో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? జీహెచ్ఎంసీ పాలక మండలికి సంబంధించిన చివరి కౌన్సిల్ సమావేశం కాబట్టి చాలా హాట్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరింత అగ్రెసివ్గా ఇవాళ కార్పొరేటర్లు కౌన్సిల్లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చూడొచ్చు, వినూత్న రీతిలో సంఖ్యలు వేసుకొని మెడల గొలుసులు వేసుకొని వచ్చారు. దాంతోపాటు చిరిగినటువంటి బట్టలు, ఖద్దరు బట్టలు కూడా తీసుకొని వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కార్పొరేటర్లు అందరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మూసాపేట్ కార్పొరేటర్తో మాట్లాడదాం. అన్న, ఏది ఇంత అగ్రెసివ్గా నిరసన తెలుపుతున్నారు? ఏంటి, చినిపోయిన బనీన్ కనబడుతుంది, ఖద్దరు షర్ట్ కనబడుతుంది, అర్థం ఏంటి? మీరు గత 5 సంవత్సరాలుగా చూస్తారు, మన భాగ్యనగర్లో వరదలు, ఫైర్ యాక్సిడెంట్స్, గుంతల్లో పడి లేకపోతే డ్రైనేజ్ బొక్కల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మేము అన్నిసార్లు కూడా మేము వినూత్నంగా నిరసన వ్యక్తం చేసి మేయర్ గారికి, అధికారులకు కళ్ళకు కట్టేటట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాము. ఈరోజు భాగ్యనగర్ పరిస్థితి ఏంటంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. ఎందుకంటే కొన్ని రోడ్లు ముఖ్యమంత్రులు, మంత్రులు తిరిగే రోడ్లు మాత్రమే బాగా ఉన్నాయి. మా గల్లీలు, మా బస్తీలు, మా వాడలు ఈ విధంగా బొక్కలమయంగా, రోడ్లన్నీ కూడా గతుకులమయంగా ఉన్నాయని చెప్పేసి చూపించడానికి ఈ విధంగా మేము చూపిస్తున్నాం. ఈరోజు ఇంకా ఏదైనా సంఖ్యలు వేసుకొని వచ్చి మరి నిరసన తెలుపుతున్నారు. లోపలికి అనుమతించారు ఈ విధంగా నాకు తెలిసి. సంఖ్యలు కాదు, హ్యాండ్ కప్స్ కూడా ఉండే. మా మంచి దున్నపోత్ సార్ని కూడా తీసుకొచ్చినాము. మేము చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక భాగ్యనగర్ కార్పొరేటర్లుగా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన సమస్యలని పరిష్కరించాలని చెప్పి కోరితే, ఆ రోజు అక్రమంగా పోలీసులతోటి రక్తపు చరిత్ర సృష్టించినటువంటి గంత ఈ మేయర్ది. మా తలలు పలగొట్టించి, మా కాళ్ళు చేతులు విరగొట్టించి, మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని జైలు పంపించిన చరిత్ర ఈ నగర మేయర్ది. మరి అటువంటి మేయర్ అరాచకానికి వ్యతిరేకంగా ఈరోజు మేము సంఖ్యలు వేసుకొని రావడం జరిగింది. అంతేకాదు, వేలాది రిప్రజెంటేషన్లు ప్రజలు ఇస్తున్నా పట్టించుకున్నటువంటి అధికారుల మొత్తం నిద్ర వీడాలని చెప్పి మరి మేము ఆ దున్నపోత్ సార్కి ఇచ్చి, దున్నపోత్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ దున్నపోత్ సార్ని కూడా అక్రమ అరెస్ట్ చేసినటువంటి గంత నగర మేయర్ గారిది. చివరికి దున్నపోతు సారు ముఖ్యమంత్రి గారి కన్నా బాగా పనిచేస్తున్నారని, మేయర్ గారి బాగా పనిచేస్తున్నారని, అధికారులకు వల్ల బాగా పనిచేస్తున్న అసూయతో దున్నపోత్ సార్ని కూడా చివరికి అరెస్ట్ చేసి ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి సందర్భం. అంటే నిరసన కూడా వ్యక్తం చేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మేయర్ డౌన్. మేడం, ఇంత ఇబ్బందిగా నిరసన తెలుపుతా ఉన్నారు, కానీ కౌన్సిల్లో చర్చకి మీరు సహకరిస్తారా? ప్రతిసారి మీ వల్లనే కౌన్సిల్ సరిగా జరగట్లేదని మేయర్ ఆరోపించారు. మేయర్ గారి ఆరోపణకి నేను ఒక సమాధానం చెప్తున్నానండి. మేయర్ గారు మాకు ప్రశ్నలకు సమాధానాలు కాదు, మేము వేసిన ప్రశ్నలకు మాకు పరిష్కారం కావాలి. మీరు టైం పాస్గా ఏదో అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్లకి ఆన్సర్లు చేసినట్టుగా కాదు. మీరు ఆల్రెడీ స్టాండింగ్ కమిటీలో ఎంఐఎం వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కుమ్మక్కయ్యి టైం పాసులు చేస్తుంటే మాత్రం బీజేపీ ఊరుకోదు. నిజంగా ప్రజల సమస్యల పైన మాకు సమాధానాలు ఇవ్వండి. సరే, ఈరోజు మేము ప్రతిపక్షం మా మీద మాట్లాడుతున్నారు. కుక్క కాటుకు ఒక బాలుడి ప్రాణం పోయింది. మొన్న వర్షాలకి ఒక నాలాల పడి ఒక ప్రాణం పోయింది. ఇంతవరకు కూడా ఎక్కడుందో, ఏమైందో, ఉన్నాడా పోయాడా, డెడ్ బాడీ కూడా దొరకలేదు. అట్లాంటి సమాధానాలు మీరు ఎందుకు ఇవ్వరు? చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి ప్రజల కోసం అయ్యి ఉంటే మాకు సమాధానం ఇవ్వండి. టైం పాస్ చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు.
కార్పొరేటర్ ఇంకొంతమంది ఉన్నారు. ఏంటన్నా ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు, చర్చకు సహకరిస్తారా? ప్రజల సమస్యలపైన ఇప్పటివరకు చర్చ జరగలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. 11 కౌన్సిల్ సమావేశం జరిగాయి, ఇవాళ 12వ కౌన్సిల్ సమావేశం, చివరి కౌన్సిల్ సమావేశం. ఈ 11 కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రతి నిరసన మేము తెలియజేయడానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కారం జరగట్లేదు. ఈ కౌన్సిల్ సమావేశాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంగా ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశాలు జరగాల, కార్పొరేటర్లు చర్చించాలి. ఒకరోజు కాకపోతే 2 రోజులైనా సరే చర్చించడానికి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి మీరు గమనిస్తే ఈరోజు అత్యధిక క్వశ్చన్లు వేసింది కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇప్పటివరకు ఏ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నా. అందులో మేయర్ కొన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా వాటిపైన కూడా పూర్తి చర్చ జరిపించడానికి మేయర్ గారికి కావచ్చు, అధికారులకు కావచ్చు ఎందుకు సమయం లేదనే విషయం మాకు అర్థం అవట్లేదు. గతంలో బీఆర్ఎస్లో అధికార పార్టీలో ఉన్న ఇదే మేయర్ గారు ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చిన ఇదే మేయర్ గారికి ఈరోజు ఎందుకు సమస్యల పరిష్కారం పట్టే ఇంత చిత్తశుద్ధి లేదనేది నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు మంత్రి అనేటోళ్ళు ఉన్నారా? ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఒక పర్యటన లేదు, ఒక రివ్యూ మీటింగ్లు లేవు. ఈరోజు అధికారులంతా కూడా ఇంతకుముందు మీరు చూస్తే కార్పొరేటర్లు దున్నపోతుని తీసుకొచ్చి ఈరోజు ప్రదర్శన చేయడం కారణం ఏంది? ఏసీ బెడ్రూమ్లలో కూర్చొని అధికారులకి ఈరోజు ప్రజా సమస్యలు అంటే దున్నపోతుపై వర్షాలు కూర్చున్నట్టు కాదు, ఆ విధంగా వీరు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి అధికారులు కూడా ఈరోజు దున్నపోతుల వినతి పత్రం ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఒకటి చూపించడానికి నిదర్శనంగా ఈరోజు చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు నగరంలో ఇన్ని సమస్యలు ఉన్నా కూడా వీధి దీపాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఈరోజు వాటర్ వర్క్స్కి ఇచ్చిన డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. ఈరోజు మీరు చూస్తున్నట్టు 11-12 కౌన్సిల్ సమావేశాలు అయిపోయి ఈరోజు 5 ఏళ్ళ టర్మ్ అయిపోయినప్పటికీ కూడా ఆ రోజు బీఆర్ఎస్ చేయలేదని ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు కదా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తాము. అన్న మీరు ఇప్పుడు మీ డివిజన్లో గడ్డి అన్నారం, సరూర్ నగర్ ప్రాంతంలో, ఎల్బీ నగర్లో అత్యధికంగా ట్యాక్సులు వస్తాయి. డెవలప్మెంట్ ఎంత మేరకు జరిగింది? మీరు అడిగినటువంటి గత కౌన్సిల్లో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కానీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ముక్కు పిండి 100 కోట్లు ట్యాక్సులు వసూలు చేసినప్పటికీ ఎటువంటి సమన్వయం లేకుండా జిహెచ్ఎంసీ 5 విభాగాలు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. డ్రైనేజ్ సిల్ట్ తీయాలంటే నాలాల నుంచి హైడ్రా అంటారు, శానిటేషన్ అడిగితే రామ్కి అంటారు, స్ట్రీట్లు అడిగితేనే శాలరీలు లేవంటారు, డీసీఎం లేదంటారు. అసలు జిహెచ్ఎంసీ ఎన్ని విభాగాలు ఉంది, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి బాధలు అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. చర్చ జరగాలి, ఈరోజు కాదు 2 రోజులు జరగాలని బీజేపీ పట్టుబడుతుంది. ఖచ్చితంగా అన్ని సమస్యలపై పరిష్కారం దొరికే వరకు మేము ఇట్లనే పోరాడతాం. సో ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. కార్పొరేటర్లు చూడొచ్చు లోపలికి ఎంట్రీ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది కూడా కార్పొరేటర్లు లోపలికి ఎంట్రీ అవుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. దాదాపుగా 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ కౌన్సిల్ సమావేశం అనేది ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కౌన్సిల్ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ ఎంత మేరకు జరుగుతుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 11 కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఇవాళ 12వ కౌన్సిల్ సమావేశం, దాంతోపాటు చివరి కౌన్సిల్ సమావేశంగా ఇది చెప్పుకోవచ్చు. మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎంట్రన్స్ దగ్గర చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనము గమనించవచ్చు. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే హైదరాబాద్కి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గరికి చేరుకొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఆ దృశ్యాలు క్లియర్గా మనము గమనించవచ్చు. హైదరాబాద్ని పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారనేటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు 10,000 ఎకరాల పారిశ్రామిక వారికి సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ నగరవాసులకు సంబంధించినటువంటి ఇబ్బందులను గత 10 ఏళ్లలో మేము చాలా బాగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశాం, మౌలిక సదుపాయాలు అందించేటువంటి ప్రయత్నం చేశాం, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదనేటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ కార్పొరేటర్లు కానీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా గమనించవచ్చు. అంబర్పేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ముషిరాబాద్ ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకున్నారు. వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. సబితా ఇందారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే కూడా, బండారి లక్ష్మణ్ కూడా వచ్చినటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. కుత్బులాపూర్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లని కానీ, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని కానీ పూర్తిగా ఇరకాటంలోకి పెట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనలు అన్నీ కూడా ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పగడ్బందీగా అమలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో కార్పొరేటర్లు అందరూ చూడవచ్చు, వాళ్ళు చేతిలో వినూత్నంగా ప్లకార్డులు పట్టుకొని మరి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనము
గమనిస్తున్నాము. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన చివరి కౌన్సిల్ సమావేశం చాలా హాట్గా అగ్రెసివ్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజా సమస్యలపైన ఎంతవరకు చర్చ జరుగుతుందన్నది తెలియదు, కానీ నిరసనలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తం అవుతూ ఉన్నాయి. నిరసనలు అయితే చాలామంది చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము గమనించవచ్చు. ప్రతి ఒక్క కార్పొరేటరు ఎక్స్-ఆఫీస్ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్లకార్డు పట్టుకొని నిరసన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 10:30 ప్రాంతంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత 12 గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ చివరి కౌన్సిల్ సమావేశం కాబట్టి కార్పొరేటర్లందరితో కూడా మధ్యాహ్నం ఫోటోషూట్ ఉంటుంది. మరి ఎంతవరకు సజావుగా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రావణ్.